వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం రాష్ట్రంలో గద్దర్‌కి పద్మశ్రీ అవార్డు ఎందుకు రాలేదు? దానిపైన బండి సంజయ్ క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది. సో, కేవలం బీజేపీ కార్యకర్తలకే పద్మశ్రీలు, పద్మభూషణ్లు ఇచ్చుకుంటారని కాంగ్రెస్ నేతలు దాడి చేస్తున్నారు. ఈ విషయం పైన మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు. ఆహ్, డీన్ అలాగే ఉస్మాన్ యూనివర్సిటీలో సీనియర్ ఫ్యాకల్టీగా చేశారు. ద్రావిడకి సంబంధించి కూడా అంటే ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి కూడా పోరాడుతున్నారు. నమస్తే గాలి వినోద్ కుమార్ గారు. నమస్తే. గాలి వినోద్ కుమార్ గారు ఇప్పుడు చూసుకున్నట్టయితే గాడ్సే వర్సెస్ గాంధీ కుటుంబం అన్నట్టు కూడా రకరకాలుగా చెప్తున్నారు. సో బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు గద్దర్ గారి పైన, గద్దర్ గారు గతంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని పోలీసుల విషయంలో కావచ్చు ఇట్లా అనేక సార్లు అంటే చంపిన వాళ్ళ పైన పాటలు రాశారు, పాజిటివ్గా పాటలు పాడడం అనేది జరిగింది. వారికి ఎట్లా ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో అది ఆయన వర్షన్ అనుకోవచ్చా? మరి ఈ పద్మశ్రీ అవార్డులు, పద్మభూషణ్ అవార్డులు ఏ విధంగా సెలెక్ట్ చేశారు? సో గద్దర్కి రాకపోవడం పైన ఏంటి మీ వర్షం? ఇప్పుడు ఆయన వ్యక్తిగత అభిప్రాయమా, పార్టీ అభిప్రాయం అనేది ఒకటి ఫస్ట్ తేలాలి. ఓకే. రెండవ అంశం ఏంటంటే ప్రధానమంత్రి గద్దర్ గారు చనిపోయినప్పుడు వారి శ్రీమతి విమలా గారికి లేఖ రాస్తూ గద్దర్ గారు ఎంతో గొప్ప కాంట్రిబ్యూట్ చేశారు, గొప్ప సాహిత్యాన్ని, కళల్ని అందించారు, బడుగు బలైన వర్గాల కోసం ఆయన ఎంతో కృషి చేశారని ఆయన పొగుడుతూ ఆయన రాశారు, లేఖ రాశారు. అంటే ఒక ప్రధానమంత్రి లేఖ రాయడం అంటే అర్థమైంది ఆయన కాంట్రిబ్యూషన్ ఉంటేనే కదా చేసేది. మరి అట్లాంటప్పుడు అదే పార్టీకి సంబంధించి ఒక ఆఫ్టర్ నువ్వు కేంద్ర మంత్రివి, నువ్వు ప్రధానమంత్రి కూడా కాదు. సో నువ్వు ఇవాళ నీ వ్యక్తిగత నిర్ణయం చెప్తున్నావు, పార్టీ నిర్ణయం చెప్తున్నావు. ప్రధానమంత్రి స్థాయి ఉన్నవాడేమో ఒకవైపు పొగిడితే నువ్వు తిడతావు. అంటే అర్థమైంది. ఇవాళ అట్లా అనుకుంటే మందకృష్ణ మాదేవి కూడా మావోయిస్టు పార్టీలో పనిచేసినవాడే, అవునా? గద్దరు మావోయిస్టు పార్టీలో పనిచేసినవాడే. ఇద్దరు మావోయిస్టు పార్టీలో పనిచేసిన వాళ్ళే కాబట్టి ఇప్పుడు ఆయన బయటకు వచ్చి కాంగ్రెస్కు చివరి అంకంలో అనుకూలంగా మారిండు, నువ్వు చివరి అంకంలో బీజేపీ అనుకూలంగా మారినావు. అంటే వర్గీకరణ పోరాటం చివరి అంకంలో నువ్వు ఇటువైపు వచ్చినావు, నీ పంద వర్గీకరణ కోసం. ఆయన తన పిల్లల్ని రాజకీయ అధికారం వైపు వాళ్ళ టికెట్ల కోసం అటువైపు పోయాడు. సో కాబట్టి అంటే ఇద్దరు పంద మార్చుకున్నారు, అంటే ఇద్దరు మార్క్సిస్ట్ పందాన్ని మార్చుకున్నారు. ఒకవైపు ఒక ఆయన కాంగ్రెస్ వైపు పోయిండు, నువ్వు బీజేపీ అయిపోయినావు. ఇప్పుడు నీది నీది 30 ఏళ్ళ పోరాట ఫలితంగా నీకు నీకు గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపులో భాగంగా నీకు పద్మశ్రీ వచ్చింది. కాబట్టి నువ్వు కమలానికి అనుకూలంగా ఉన్నావు, నీకు వచ్చింది అది. ఓకే, అవునా కదా? సో ఇవాళ పద్మానికి అనుకూలంగా ఉంటే నీకు పద్మశ్రీ వస్తే, ఆయన పద్మానికి అనుకూలంగా లేడు కాబట్టి ఆయన పద్మశ్రీ రాలేదు. కానీ ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది కదా. ఒక కళాకారుడిగా ఆయన 40 ఏళ్ళు గొప్ప కాంట్రిబ్యూషన్ చేశాడు, తెలంగాణ ఉద్యమానికి కాంట్రిబ్యూట్ చేశాడు. ఆయన అద్భుతంగా ప్రపంచంలో ఒక గొప్ప గాయకునిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. సో కాబట్టి ఆయన పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక అవార్డు కూడా, సినిమా రంగంలో అవార్డు కూడా ప్రకటించడం జరిగింది ఆయన పేరు మీద ఇవ్వాలని. అంటే ఆయనకు ఇవాళ ప్రత్యేకంగా పద్మశ్రీతోనే గుర్తింపు వస్తుందని చెప్పేసి అనుకోవడం కంటే కూడా ఆయనకు ఆల్రెడీ గుర్తింపు ఉంది. ఓకే. సో ఇవాళ పద్మశ్రీ ఇస్తే బాగుండేది. ఆయన కాంట్రిబ్యూషన్ కళాకారునిగా, ఆయనది ప్రజా కళాకారునిగా, ప్రజా నాయకునిగా, ఉద్యమకారునిగా నీది. సో నీకెట్లయితే అర్హత ఉందో రావడానికి, ఆయనకు కూడా అదే అర్హత ఉంది. నువ్వు మావోయిస్టు పార్టీ నుండి బయటకు వచ్చినవి, అయినా బయటకు వచ్చినవాడే. సో మావోయిస్టు పార్టీలో ఇద్దరు పనిచేసి మీ భావజాలం డిఫరెంట్గా ఉన్నది కావచ్చు. అప్పుడు తర్వాత మీ పందా మార్చుకొని ప్రజాస్వామ్య పందంలో ఎన్నికల రాజకీయాల వైపు ఇద్దరు వచ్చారు కదా, ఇద్దరు ఎన్నికల రాజకీయాలను సపోర్ట్ చేశారు కదా. ఓకే. నువ్వు బీజేపీ వైపు సపోర్ట్ చేస్తే కాంగ్రెస్, ఈ రెండు ఎన్నికల పార్టీలే కదా. ఓకే. సో కాబట్టి ఆయనకి మదకృష్ణకి ఇచ్చిన వాళ్ళు గదర్ గారికి ఎందుకు అంటే అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ అని ఇవ్వలేదు. సార్ ఇక్కడ ఏంటంటే మందకృష్ణ గారు ఆరోగ్యశ్రీ విషయంలో కావచ్చు, వికలాంగుల పెన్షన్ విషయంలో కావచ్చు, తన జాతి కోసం ఫైట్ చేస్తున్నారు తప్పించి మావోయిస్టుల ఉద్యమాలు చేశారు అది ఇది అన్నట్టు ఎవరికి తెలియదు బేసికల్లీ. గద్దర్ గారు ప్రత్యక్షంగా ఉన్నారు, మావోయిస్టులకు సంబంధించి పాటలు పాడారు, మావోయిస్టులకు సంబంధించి రచనలు చేశారు. సో ఒక రాజ్యాధికారం అవసరం లేదు అనుకున్న సమయాలు కూడా చాలా సందర్భాల్లో చెప్పడం అనేది జరిగింది. మరి అట్లాంటి వ్యక్తి ఒక రాజ్యాధికారం ఇచ్చేటువంటి అవార్డుకి ఎంతవరకు అర్హుడు? 200% అర్హుడే. ఎందుకంటే ఇవాళ అదే బీజేపీ పార్టీలో ఎట్లా అర్హులండి? ఈటల రాజేందర్ అదే భావజాలం ఉన్న పార్టీలో పనిచేసినది, ఎట్లా అర్హుడు? బొడిగ శోభక్క, ఆమె ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ఆమె ఎట్లా అర్హురా? అదే బీజేపీ పార్టీలో చాలా మంది మాజీ మావోయిస్టులు కేంద్ర మంత్రులు అయ్యారు. ఓకే. మావోయిస్ట్ పార్టీ నుండి బయటకు వచ్చిన వాళ్ళు బీజేపీలో చేరిన కేంద్ర మంత్రులు అయ్యారు ఉత్తర భారతదేశంలో. వాళ్ళు ఎట్లా అర్హులైన? అంటే నీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కావడానికి, మంత్రులు కావడానికి అర్హులైనప్పుడు ఒక కాంట్రిబ్యూషన్ అంటే ఒక ప్రతిభ ఆధారంగా ఇచ్చేటివి పద్మశ్రీలు అనేటివి. నువ్వు కళాకారుని అయితే నీకు కళారంగంలో అద్భుతమైన నైపుణ్యత ఉంటే నీకు ఇస్తారు, విద్యారంగంలో ఉంటే విద్యారంగంలో ఇస్తారు. అట్లాగే
నువ్వు గాయకుడు అయితే గాయకునికి రంగంలో కేటగిరీలో ఇస్తారు, సినిమా ఇండస్ట్రీలో ఉంటే సినిమా ఇండస్ట్రీ, అంతేగాని నీకు నీ భావజాలానికి సంబంధం అంటే అట్లాంటి తెలుగుదేశం ఆయన ఎవరు బాలకృష్ణ. బాలకృష్ణ, ఆయన భావజాలం డిఫరెంట్. అట్లాగే ఇవాళ ఈయన బీజేపీ భావజాలానికి ఇప్పుడు డైవర్ట్ అయ్యండి ఎవరు మందకృష్ణ గారు. సో ఆయన భావజాలం డిఫరెంట్, ఈయన భావజాలం డిఫరెంట్. ఎవరిది మన గద్దర్ గారు. గద్దర్ గారిది. భావజాలానికి ఏం సంబంధం అండి? ఒక కళాకారునిగా ఈయన గుర్తింపు వచ్చింది ఎవరికి? బాలకృష్ణకి. ఆయన ఒక పార్టీ. మందకృష్ణ గారికి ఒక ఉద్యమకారుడిగా గుర్తింపు వచ్చింది. ఆయన ఇప్పుడు ఆయన బీజేపీ అనుకూలంగా ఉన్నాడు, గద్దర్ గారు కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్నాడు. ఆయన భావజాలం ఒకప్పుడు ఒకటే ఉండే. కాబట్టి భావజాలానికి ఏం సంబంధం అండి? ఓకే. ఇది ప్రతిభ మీద ఆధారపడి ఇచ్చేది. ఆయన ప్రతిభావంతుడే, కళాకారునిగా ఆయన ప్రతిభావంతుడే. ప్రపంచమే గుర్తించింది, దేశమే గుర్తించింది. తెలంగాణ రాష్ట్రమే అద్భుతమైన పాటలు పాడిండు ఆయన. ఆయన పాటతో తెలంగాణ ఉర్రు తొలగించాడు ఉద్యమాల్లో. మరి అటువంటిప్పుడు ఆయనకి ఇస్తే తప్పేందండి? ఇప్పుడు నీ ఉద్యమకారునిగా నీకు గుర్తింపు వచ్చినప్పుడు పద్మశ్రీ వస్తే ఆయనకు కళాకారునిగా ఆయనకు రావాలి. అంటే కొంతవరకు లేట్ అయ్యి తర్వాత వచ్చేసారి రావచ్చేమో. ఇక్కడ మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు. అంటే తెలంగాణలో మేము దాదాపుగా 5 మంది ప్రపోజల్ పెడితే కేవలం ఒక్కరికి మాత్రమే వచ్చింది, పక్క రాష్ట్రంలో 4గురికి వచ్చిందని. ఇక్కడ తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ కూడా ఏమైనా చూసుకునే అవకాశం ఉందనుకో. ఏమంటారా ఇప్పుడు గురువారెడ్డో బిరువారెడ్డో ఆయన రాయలసీమోడు, ఆయన కూడా తెలంగాణడు కాదు. ఇవాళ తెలంగాణ కేటగిరీలో ఆయనకు రాలే, ఎవరికి? బాలకృష్ణకి. ఆంధ్ర కేటగిరీలో వచ్చింది దానిలో ఒకరికి వచ్చింది తెలంగాణ పక్క తెలంగాణ నుండి మందకృష్ణకి వచ్చింది. మరి ఆయన ఏం జరిగినట్టే కదా. ఇప్పుడు పక్క రాష్ట్రానికి ఆరో వస్తే, 4 వస్తే, ఈ రాష్ట్రానికి ఒకటే వస్తే ఎట్లండి? కనీసం ఒక 4 ఉండాలి కదా. అక్కడ 6 ఇస్తే 4 ఉండాలి, కనీసం ఒకటో 2 తక్కువ ఉండాలి. సో ఇక్కడ తెలంగాణ చిన్న చూపు చూస్తుంది అనుకో. 100% చూస్తుంది అన్నట్టే కదా. ప్రతిపక్ష పార్టీలో ఉన్నది కాబట్టి, కాంగ్రెస్ లో ఉన్నది కాబట్టి చిన్న చూపు చూస్తుంది. అదే బీజేపీ వాళ్ళ కూటమిలో అక్కడ ఉన్నారు కాబట్టి ఏపీలో మంచి ఇచ్చారు, అక్కడ అవకాశాలు ఎక్కువ ఇచ్చారు. సో కాబట్టి చిన్న చూపు చూస్తుందని చెప్పడంలో తప్పేముందండి? రేవంత్ రెడ్డి గారు అన్న మాట తప్పేముంది?